ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థికి సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే వీడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే విక్టరీ వెంకటేష్ వియ్యంకుడైనటువంటి రఘురామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ టికెట్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే రఘురామిరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున బీఫామ్ తీసుకొని ఆయన ఖమ్మం లోక్సభ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం లోక్సభ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హేమా హేమీలందరూ కూడా పోటీ పడినటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైనటువంటి రఘురామిరెడ్డికి ఆ అవకాశం దక్కింది. అసలు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించారు అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య కోసం ఆ స్థానాన్ని అడిగినట్లుగా, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడి కోసం ఆ టికెట్ ఆశించినట్లుగా, అలాగే ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు తన కొడుకు కోసం ఆ సీటు ఆశించినట్లుగా, అలాగే మండవ వెంకటేశ్వర్లు కూడా ఆ స్థానాన్ని ఆశించినట్లుగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడిగా చెప్పుకునేటువంటి విహెచ్ అంటే వి హనుమంతరావు కూడా ఆ స్థానాన్ని ఆశించి భంగపడ్డట్లుగా కొన్ని వార్తలైతే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వారు ఎవరి కోసం ఆ సీట్ని ఆశించారు అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రంగంలోకి దిగి తన భార్య నందిని కోసం ఆ స్థానాన్ని ఆశించారు. అలాగే జిల్లా మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు తన కొడుకైనటువంటి యుగంధర్ కోసం కాంగ్రెస్ పార్టీని ఆ సీటు అడగ్గా, కాంగ్రెస్ పార్టీ మాత్రం రఘురామిరెడ్డికే ఆ సీటు కేటాయించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడైనటువంటి ప్రసాద్ రెడ్డి కోసం కూడా ఆ స్థానాన్ని ఆశించారు. అలాగే పార్టీ సీనియర్ అయినటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు తన కోసమే ఆ స్థానాన్ని ఆశించారు. రాయల నాగేశ్వరరావు గారి పేరు కూడా బలంగా వినపడింది. కాంగ్రెస్ పార్టీ రాయల నాగేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చే విధంగా పావులు కదుపుతుందంటూ కూడా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. నెక్స్ట్ అంతకంటే ముందు పార్టీ కురువృద్ధుడిగా చెప్పుకున్నటువంటి విహెచ్ హనుమంతరావుతో పాటుగా పలువురు సీనియర్లు కూడా ఖమ్మం లోక్సభ సీటు ఆశించారు. కానీ ఎవరు ఊహించని రీతిలో రఘురామిరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ సీట్ని ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎవరి రఘురామిరెడ్డి గారు, చాలామంది కూడా రాజకీయంగా లాబింగ్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రఘురామిరెడ్డి వైపే ఎందుకు మొగ్గు చూపింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరి రఘురామిరెడ్డి అనేది కనుక మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే రఘురామిరెడ్డి. అంతేకాదు తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్కి కూడా ఈయన వియ్యంకుడే. ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆనుకొని ఉన్నటువంటి మహబూబాబాద్ లోక్సభ స్థానానికి రఘురామిరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. సో రఘురామిరెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గతంలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఏకంగా 4 సార్లు గెలిచి అక్కడ ఆయన ఎంపీగా నిలిచినటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడే రఘురామిరెడ్డి. సో రాజకీయ వారసత్వంగా ఈయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికంటూ మహబూబాబాద్తో పాటుగా ఖమ్మం జిల్లాలో కూడా క్యాడర్ ఉంది కాబట్టి అతనైతే ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావించారని, దానికి తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్క్ ఆ జిల్లాలో ఖమ్మం జిల్లాలో బలంగా ఉండేటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈయనకి సహాయం చేసే అవకాశం ఉంది, సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే స్వతహాగా వియ్యంకుడు కాబట్టి, సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియ్యంకుడు కాబట్టి పొంగులేటికి సంబంధించినటువంటి అనుచర వర్గం, అలాగే పొంగులేటికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ జిల్లాలో అది కూడా రఘురామిరెడ్డి గారికి పడే అవకాశం ఉంది. కాబట్టి రఘురామిరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. అందుకే రఘురామిరెడ్డి గారు ఈరోజు అట్టహాసంగా అక్కడ నామినేషన్ దాఖలు చేశారు అనేటువంటి వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. సో ఈయనకైతే రాజకీయంగా పలుకుబడి అక్కడ గట్టిగానే ఉంది. ఎందుకంటే
వాళ్ళ నాన్న అక్కడ అంటే ఆ పక్క నియోజకవర్గమైనటువంటి మహబూబాబాద్ ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఆయన గెలవడం జరిగింది. గెలిచి ఎంపీగా ఆయన సేవలు అందించడం జరిగింది కాబట్టి సో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబమే కాబట్టి రఘురామరెడ్డి గారు కూడా అక్కడ ప్రజల్లో మమేకమైన వ్యక్తే కాబట్టి అతనికి వస్తేనే అక్కడ ఆయన గట్టి పోటీ ఇవ్వగలడు, సునాయాసంగా గెలవగలడు అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించిందని, అందుకే ఆయన వైపు మొగ్గు చూపిందంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రచారంలో ఇక ముమ్మరంగా పాల్గొనబోతున్నారని, ఆయనకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కూడా అలాగే ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కూడా సహాయ సహకారాలు అందించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రఘురామరెడ్డి గారికి అక్కడ సహాయ సహకారాలు అందిస్తారా, ఆయనకు మద్దతు తెలుపుతారా అనేది రానున్న రోజుల్లో అయితే మనం చూస్తాం. ఎట్టకేలకి అభ్యర్థికి సంబంధించినటువంటి సస్పెన్స్ వీడినటువంటి నేపథ్యంలో ఈరోజు రఘురామరెడ్డి గారు అయితే అక్కడ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సో ఆ సీట్లు అంటే ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకోబోతోంది అంటూ కూడా ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో రఘురామరెడ్డి గారి గెలుపు అక్కడ ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా అందుతున్నాయి. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం ఈయనకి బలంగా సపోర్ట్ చేస్తారని, దాంతోపాటుగా మిగతా సీనియర్లందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపిందంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రచారంలో ఇక ముమ్మరంగా పాల్గొనబోతున్నారని, ఆయనకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కూడా అలాగే ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కూడా సహాయ సహకారాలు అందించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రఘురామరెడ్డి గారికి అక్కడ సహాయ సహకారాలు అందిస్తారా, ఆయనకు మద్దతు తెలుపుతారా అనేది రానున్న రోజుల్లో అయితే మనం చూస్తాం. ఎట్టకేలకి అభ్యర్థికి సంబంధించినటువంటి సస్పెన్స్ వీడినటువంటి నేపథ్యంలో ఈరోజు రఘురామరెడ్డి గారు అయితే అక్కడ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సో ఆ సీట్లు అంటే ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకోబోతోంది అంటూ కూడా ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో రఘురామరెడ్డి గారి గెలుపు అక్కడ ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా అందుతున్నాయి. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం ఈయనకి బలంగా సపోర్ట్ చేస్తారని, దాంతోపాటుగా మిగతా సీనియర్లందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట ప్రకారంగా రఘురామరెడ్డి గారికి వారు సహాయ సహకారాలు అందించబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో మనం అక్కడ ఆ జిల్లాకి చెందినటువంటి మంత్రులు రఘురామరెడ్డికి మద్దతు తెలుపుతారా లేదా, ఆయన తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్క్ అయితే ఆ జిల్లా మీద బలంగా ఉండే నేపథ్యంలో రఘురామరెడ్డి గారి అక్కడ గెలవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.